హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఎనీవే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే జరిగినాయి. వీడియోస్ అన్నీ చూపించి అందరిని చాలైతే బయటకు వచ్చినాయి. సంచాలకుగా ఫెయిల్ అయిన రీతు, అలాగే హరీష్ గారి మనసులో బాధను కూడా పోగొట్టేసిన నాగ్ సార్, ఇంకా వచ్చి ప్రియానైతే గట్టిగానే వార్న్ చేశారు. తను కావాలనే సుమన్ శెట్టిని 2 టాస్క్లు ఓడిపోయేటట్టు చేసిందని చెప్పి. అంతేకాదు, అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే ఓనర్స్ టెనెట్స్ ఓనర్స్గా మారిపోయారు. ఫుల్ లక్ అనే చెప్పాలి. ఎనీవే, ఇంకా ఇప్పటివరకు గేమ్ టాస్క్ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది. ఇంకా సేఫ్ అయితే ఎవరు లేరనమాట. వీడియో క్లిప్స్ అయితే చూపించారు. ఆ తర్వాత శ్రీజాని అయితే అన్నిటిలో మధ్యలో దొరక అని చెప్పి అన్నారు. నాకు సార్ గట్టిగానే చెప్పారు. శ్రీజాకి కూడా దెబ్బకి నోరైతే షటప్ అయిపోయింది. ఎందుకంటే తను ఆల్రెడీ గేమ్స్ వైజ్ విషయంలో ప్రియా అలాగే శ్రీజ అయితే చాలా అన్ఫేర్ అయితే ఆడారు. అలాగే మనీష్కి కూడా అలాగే అన్నారు. ఎనీవే, రేపైతే ఎలిమినేషన్లో అయితే మనీషా హరీష అనేది అయితే ట్విస్ట్ వెయిట్ చేయాల్సిందే. ఎనీవే, హరీష్ ఫ్యామిలీతో కూడా బిగ్ బాస్ నాకు సార్ మాట్లాడారు బిగ్ బాస్లో డైరెక్ట్లో. మేబీ 99% హరీష మనీషా అనేది అయితే చూడాలి. అంటే దేన్ని తీసుకోలేకపోతున్నాడు తను అనేది అర్థమైంది. ఇంకా తనుజాన్ అయితే క్రై బేబీ అనేసారు డైరెక్ట్. తన్నే పొగిడారు కూడా చెప్పాలంటే. గేమ్ అయితే ఏం ఆడలేదు కానీ, బట్ హరీష్కి సపోర్ట్ఫుల్ ఫుడ్ పెట్టే విషయంలో అంతా కరెక్ట్గా ఉందన్నారు. ఇంకా ఈరోజు టాస్క్ అంతా అయితే ఈ వీక్ అంతా జరిగింది వచ్చింది. ఇమాన్యుల్కి అయితే మంచి పేరే వచ్చింది, అలాగే సుమన్ శెట్టికి కూడా. ఇంకా పవన్ అయితే కెప్టెన్సీగా తీశారు. మళ్ళీ సంచాలకుగా రీతునే పెట్టారనమాట. ఎనివే, ఈసారైనా రీతు సంచాలకుగా ఫెయిల్ అవుతా లేకపోతే కరెక్ట్గా ఉంటుందా అనేది అయితే చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి, అలాగే కమెంట్ చేయండి. రేపైతే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో. ఎనివే, శ్రీజాని అయితే గట్టిగానే అన్నారు కదా, మీకు ఎలా అనిపించింది నాకైతే కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.